ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. సాఫ్ట్ గా సైలెంట్ గా ఉండే నాగ్ అశ్విన్ ట్వీట్ కాంట్రవర్సీ అయింది. కల్కి 1000 కోట్లు కలెక్ట్ చేసిన సందర్భంగా నాగ్ అశ్విన్ తన ట్వీట్ తో సందీప్ వంగాను టార్గెట్ చేశాడా? వివాదాస్పద దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సందీప్ ని నాగ్ అశ్విన్ ఎందుకు టచ్ చేసినట్టు? ఇంతకీ నాగ్ అశ్విన్ ఏమని ట్వీట్ చేశాడు? వాచ్ ది స్టోరీ. కల్కి 1000 కోట్ల మార్క్ దాటిన రిలీజ్ అయిన 18వ రోజు కూడా బాక్సాఫీస్ వద్ద జోరు సాగిస్తూనే ఉంది. బాహుబలి 2 తర్వాత ప్రభాస్ కల్కితో మరోసారి ఈ ఫీట్ ని అందుకున్నాడు. కల్కి 1000 కోట్ల క్లబ్ లో చేరడంతో ఆడియన్స్ కు థ్యాంక్స్ చెప్తూ పెట్టిన ట్వీట్ కాంట్రవర్సీ అయింది. నాగ్ అశ్విన్ సందీప్ పై అసూయపడ్డా అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. నాగ్ అశ్విన్ వివాదాలకు దూరమే అయినా ఆయన ట్వీట్ మాత్రం హాట్ టాపిక్ గా మారింది. మైలురాయి నిజానికి మనలాంటి యూత్ కు పెద్ద విజయమే. అశ్లీలత, రక్తపాతం లేదు. అయినా మైలురాయిని మనం సాధించడం చిన్న విషయం కాదు. కల్కి సూపర్ హిట్ కు కారణమైన ప్రేక్షకులు, నటీనటులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ పోస్ట్ పెట్టాడు నాగ్ అశ్విన్. నాగ్ అశ్విన్ పోస్ట్ తో చాలా మంది నెటిజన్లు షాక్ అయ్యారు. ముఖ్యంగా సందీప్ వంగ అభిమానులైతే ఇది ఖచ్చితంగా సందీప్ ను ఉద్దేశించి పెట్టిందేనని ఫీల్ అవుతున్నారు. గతేడాది వచ్చిన యానిమల్లో రొమాన్స్, హింసపాలు అధికమే. ఒక వర్గం ప్రేక్షకులకు యానిమల్ నచ్చకపోయినా ఎన్ని విమర్శలు గుప్పించినా చాలా మందికి నచ్చింది. హింస, అశ్లీలత లేకుండా కల్కి విజయమంటే యానిమల్ ను అన్నట్టేనంటూ సందీప్ ఫ్యాన్స్ నాగ్ అశ్విన్ ను ట్రోల్ చేస్తున్నారు. ప్రభాస్ వర్సెస్ స్టార్ ఫ్యాన్స్ మధ్య నడిచే ట్రోలింగ్ కాస్త యూటర్న్ తీసుకొని నాగ్ అశ్విన్ వర్సెస్ సందీప్ ఫ్యాన్స్ గా మారిపోయింది. ఓ అద్భుతం అని చెప్పుకుంటున్న కల్కి 600 కోట్లతో తీస్తే 1000 కోట్లు వచ్చిందని, అదే యానిమల్ ను 300 కోట్లతో తీస్తే 950 కోట్లు వచ్చిందంటూ కౌంటర్ ఇస్తున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్ మాత్రం నాగ్ అశ్విన్ కే సపోర్ట్ గా నిలుస్తున్నారు. మొదటి నుంచి హింస, గ్లామర్, రొమాన్స్ కి దూరంగా ఉంటూ హిట్స్ కొట్టాడంటూ నాగ్ అశ్విన్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఎవడే సుబ్రహ్మణ్యంతో మెగాఫోన్ పట్టిన నాగ్ అశ్విన్ రెండో సినిమాకే సావిత్రి జీవిత చరిత్రను మహానటిగా తీసి విజయం సాధించాడు. ఇక కల్కితో పాన్ ఇండియా హిట్ కొట్టాడు. యానిమల్ పాన్ ఇండియాగా రిలీజ్ అయినా హిందీ, తెలుగులో మాత్రమే విజయం సాధించింది. తమిళం, మలయాళంలో రిలీజ్ అయినా అక్కడ బ్రేక్ ఈవెన్ కాలేదు. కల్కి ఏపీలో కొన్ని ఏరియాలో తప్ప వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ అయింది. ఇప్పటికీ వీకెండ్ లో ఫుల్స్ అవుతున్న కల్కి ఓవరాల్ బ్రేక్ ఈవెన్ కోసం వెయిట్ చేస్తోంది. అట్లీతో సినిమా క్యాన్సిల్ అయినా అల్లు అర్జున్ మాత్రం తమిళ తంబీనే కావాలంటున్నాడు. ఆల్రెడీ అనౌన్స్ చేసిన త్రివిక్రమ్ మూవీ వార్తల్లో లేదు. అయితే అద్రిపోయే హిట్ ఇచ్చిన ఓ తమిళ డైరెక్టర్ తో వర్క్ చేస్తున్నారట. అట్లీ ప్లేస్ లోకి వచ్చిన ఆ తమిళ డైరెక్టర్ ఎవరు? వాచ్ ది స్టోరీ. పుష్ప 2 సెట్స్ పై ఉండగానే త్రివిక్రమ్తో సినిమా ప్రకటించారు. ఇంతలోనే గుంటూరు కారం రిజల్ట్తో డల్ అయిపోయిన స్టైలిష్ స్టార్ మనసు మార్చుకున్నాడని, త్రివిక్రమ్తో సినిమా అటకెక్కిందనొస్తున్న వార్తను మేకర్స్ ఖండించడం లేదు. బన్నీ, త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురంలో ఒకదాన్ని మించి మరొకటి హిట్ అయింది. హ్యాట్రిక్ కాంబో మళ్లీ కలుస్తోందని ప్రకటించగానే ఫ్యాన్స్ పండగ చేసుకున్నారు. అయితే త్రివిక్రమ్ బౌండెడ్ స్క్రిప్ట్ ని ఇంతవరకు రెడీ చేయలేదట. ఇంతలో జవాన్ వంటి 1000 కోట్ల సినిమా తర్వాత అట్లీ, బన్నీ కాంబో బయటకొచ్చింది. త్రివిక్రమ్ సినిమా సైడ్ అయిపోయింది. అట్లీ భారీ రెమ్యునరేషన్ అడిగేసరికి ఈ ప్రాజెక్టు కాస్త సైడ్ అయిపోతోంది. బన్నీ ప్లేస్ లో సల్మాన్ పేరు బయటకొచ్చింది. పుష్ప 2 తర్వాత నెక్స్ట్ ఏంటి అంటే త్రివిక్రమ్, అట్లీ ప్రస్తుతం సీన్లో లేరు. మరో అరవ దర్శకుడు నెల్సన్ చేరాడు. జైలర్ తో రజనీకాంత్ ను ఫామ్ లోకి తీసుకొచ్చిన నెల్సన్ తో బన్నీ కమిట్ అయ్యాడని టాక్. కథ వినడమే కాదు, నెక్స్ట్ ప్రాజెక్ట్ కింద నెల్సన్ నే ఫైనల్ చేశాడన్నది ఇంటర్నల్ టాక్. జైలర్ రిలీజ్ తర్వాత నెల్సన్ తన నెక్స్ట్ మూవీగా జైలర్ 2 అనౌన్స్ చేశాడు. ఇంతలో బన్నీ మూవీ బయటకొచ్చింది. దీంతో బన్నీ, నెల్సన్ మూవీ ఎలా సెట్ అవుతుందన్న డౌట్ కూడా ఉంది. రజనీకాంత్ ఈ మధ్యనే లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో కూలీ మూవీలో జాయిన్ అయ్యాడు. డిసెంబర్ నాటికి షూటింగ్ పూర్తవుతుందని, ఆ వెంటనే జైలర్ 2 స్టార్ట్ చేస్తాడని సమాచారం. డిసెంబర్ 6న రిలీజ్ అవుతున్న పుష్ప 2తో ఈ ఏడాది గడిచిపోతుంది. అయితే జైలర్ 2 పూర్తయ్యే వరకు 6 నెలలు నెల్సన్ కోసం వెయిట్ చేయాలి. మరి అప్పటి వరకు బన్నీ ఖాళీగా ఉంటాడా, లేదంటే మరో మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడేమో చూడాలి. మరి కామెడీ చేసే హీరో కత్తి పట్టాడు. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ పోకిరి వేషాలేసే హీరో మర్డర్స్ చేస్తున్నాడు. ఫ్యామిలీ హీరో కాస్త క్రైమ్, యాక్షన్, థ్రిల్లర్ అంటున్నారు. చూస్తుంటే వీళ్ళందరూ మన హీరోసేనా అనిపిస్తోంది కదూ. అందులో డౌటే లేదు, వీళ్ళందరూ మన హీరోసే. ఎలా మారిపోయారో ఇప్పుడు చూద్దాం. స్టైలిష్ గా కనిపించే అల్లు అర్జున్ రగ్డ్ లుక్ లోకి వచ్చి పుష్పగా కనిపిస్తే ఆడియన్స్ పాన్ ఇండియా హీరోని చేశారు. కల్కిలో ప్రభాస్ ను కన్నాగా చూపిస్తే 1000 కోట్లిచ్చారు. ఫ్యాక్షన్ స్టార్ బాలయ్యను అఖండలో అఘోరాగా చూపిస్తే బ్రహ్మరథం పట్టారు.
రామ్ చరణ్ చెవిటివాడిగా నటిస్తే నాన్ బాహుబలి రికార్డులు బద్దలు కొట్టింది. ఏదో 4 ఫైట్స్ 6 పాటలుంటే సినిమాలు ఆడే రోజులు పోయాయి. ఏదైనా కొత్తదనం ఉంటేనే హిట్ అవుతున్నాయి. ఈ విషయాన్ని స్టార్సే కాదు, యంగ్ హీరోలు కూడా గ్రహించారు. అద్భుతంగా ఉంది, భలేగా ఉంది అంటేనే ప్రేక్షకులు థియేటర్స్కి వస్తున్నారు. రొటీన్ గా కనిపించి మూస స్టోరీస్ తో వరుస ఫ్లాపులు చూసిన మన హీరోలు మారిపోయారు. నిన్నటి వరకు అమ్మాయిల వెంట పడుతూ లవర్ బాయ్ గా కనిపించిన కిరణ్ అబ్బవరంలో చేంజ్ భారీగా వచ్చింది. టైటిల్ నుంచి స్టోరీ వరకు పెద్ద ప్రయోగమే చేస్తున్నాడు. కిరణ్ అబ్బవరం కొత్త సినిమాకు కా అని టైటిల్ పెట్టడంతో మార్పు మొదలైంది. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తుంటే సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో వచ్చాడు. సుజీత్, సందీప్ రెడ్డి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నాడు. చాలా కాలం నవ్వించి మెప్పించిన అల్లరి నరేష్ ప్రస్తుతం చేతులెత్తేశాడు. ఎంటర్టైన్ చేయలేకపోతున్నామని తెలుసుకున్న నరేష్ మాస్ హీరోగా మారిపోయి బచ్చలమల్లి మూవీతో వస్తున్నాడు. ఇక విశ్వక్సేన్ అయితే అందరికంటే డిఫరెంట్ గా కనిపించడానికి లేడీ గెటప్ వేసేశాడు. గామి వంటి డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చినా సక్సెస్ కాలేకపోయాడు. అందరి ఫోకస్ తనపైనే పెట్టేందుకు లైలా సినిమాలో లేడీ గెటప్ లోకి మారిపోయాడు. కార్తికేయ 2 లాంటి పాన్ ఇండియా హిట్ కావాలంటే ఏదో ఒకటి చేయాలన్న తపనతో నిఖిల్ స్వయంభూతో వస్తున్నాడు. హిస్టారికల్ కాన్సెప్ట్ ను సెలెక్ట్ చేసుకోవడంతో హార్స్ రైడింగ్, కర్రసాములో శిక్షణ కూడా తీసుకున్నాడు. పాన్ ఇండియా ఇమేజ్ ను కంటిన్యూ చేయాలంటే రిస్క్ చేయక తప్పడం లేదు నిఖిల్ కి. సినిమా హిట్ అవ్వాలంటే ఏదో ఒక కొత్తదనం ఉండాలి. కాన్సెప్ట్ కొత్తగా ఉంటే చాలదు, ఆకట్టుకునేలా తీయాలి. ఇది తెలుసుకున్న స్టార్స్ అందరూ మారిపోయారు. ఏదో ఒక అద్భుతం క్రియేట్ చేసే కథలతో వస్తున్నారు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో యూత్ కు, గీత గోవిందంతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యాడు. ఎంతమందికి చేరువైనా మాస్ హీరో మాత్రం కాలేకపోయాడు. అందుకే మాస్ హీరోలను తయారు చేసిన ఎక్స్పర్ట్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో లైగర్ మూవీ చేసినా ఫలితం దక్కలేదు. మాస్ ఇమేజ్ వద్దు, సక్సెస్ ఇమేజ్ కావాలంటూ కథలను మార్చేశాడు. రాజావారు, రాణిగారు వంటి లవ్ స్టోరీ తీసిన రాజ్ కిరణ్ కోలా డైరెక్షన్ లో నటించే సినిమా పోస్టర్ నెత్తుటితో నిండిపోయింది. టాక్సీ వాళ్ళ వంటి హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా పోస్టర్ చూస్తుంటే పీరియాడిక్ మూవీ చేస్తున్నాడు. నితిన్ తమకున్న లవర్ బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టేసి ఏజ్డ్ క్యారెక్టర్ లోకి వెళ్లిపోయాడు. ప్రస్తుతం నటిస్తున్న రాబిన్ హుడ్ నుంచి వచ్చిన వీడియోలో గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు నితిన్. అదేంటో గానీ మాస్ హీరో అనిపించుకోవాలన్న కోరిక యంగ్ హీరోల్లో ఎక్కువగా కనిపిస్తోందట. నేచురల్ స్టార్ నాని కూడా ఈ ఇమేజ్ కోసం ట్రై చేసి టక్ జగదీష్ తో ఫెయిల్యూర్ అయినా పట్టు వదలని విక్రమార్కుడిలా దసరాతో సక్సెస్ అయ్యాడు. మరోసారి ఇదే రూట్లో వెళ్తూ సరిపోదా శనివారం మూవీ చేస్తున్నాడు నాని. లవ్ స్టోరీస్ తో హిట్ కొట్టిన నాగ్ చైతన్య అదిరిపోయే హిట్ కోసం యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న తండేల్ మూవీలో జాలరిగా మారిపోయాడు. బయోపిక్ కావడంతో శ్రీకాకుళం వెళ్లి రీసెర్చ్ చేసి మరీ నటిస్తున్నాడు. ఇక మన యంగ్ హీరోలు ఒకరిని మించి మరొకరు అద్భుతాలు సృష్టించేందుకు తమని తాము మార్చుకున్నారు. 4 ఏళ్లలో 12 ఫ్లాప్లు మూట కట్టుకున్నాడు. ఏ సినిమా చేసినా నిరాశే. ఇదే సిచ్యువేషన్ మరో హీరోకుంటే అడ్రస్సే ఉండదు. కానీ ఓ హీరో చేతిలో 6 డజన్ సినిమాలున్నాయి. ఎవరా లక్కీ అండ్ అన్లక్కీ హీరో? వాచ్ ది స్టోరీ. అక్షయ్ కుమార్ సినిమా ఎలా ఉన్నా 100 కోట్లు కలెక్ట్ చేస్తుందన్న ధీమా ఉండేది. ఇప్పుడు అది కనిపించడం లేదు. 100 కోట్లు కాదు కదా, 10 కోట్లు కలెక్ట్ చేయడమే గగనమైపోతుంది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన సర్ఫిరా బాక్స్ ఆఫీస్ వద్ద చేతులెత్తేసింది. మొదటి రోజు 3 కోట్లు కూడా రాబట్టలేకపోయింది. సూర్య నటించిన ఆకాశమేని హద్దురా హిందీ రీమేక్ గా సర్ఫిరా రూపొందింది. 2020 నుంచి 24 వరకు 4 ఏళ్లలో అక్షయ్ కుమార్ 14 సినిమాలు చేయగా 12 సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. నిర్మాతలకు 100 కోట్లలో నష్టాలను మిగిల్చాయి. అయినా అక్షయ్ తో సినిమాలు చేసేందుకు నిర్మాతలు క్యూ కడుతున్నారు. కాంచనా రీమేక్ లక్ష్మి నుంచి అక్షయ్ కుమార్ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. బడేమియా చోటేమియా దాదాపు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించగా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణ పరాజయం పాలైంది. బచ్చన్ పాండే, సామ్రాట్ పృథ్వీరాజ్, రక్షాబంధన్, రామసేతు, సెల్ఫీతో పాటు 12 సినిమాలు డిజాస్టర్ అయ్యాయి. సర్ఫిరా ప్రమోషన్స్ లో అక్షయ్ మాట్లాడుతూ నా సినిమాలు ఫెయిల్యూర్ అయితే బాలీవుడ్ లోని కొంతమంది ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అన్నాడు. నన్ను అలా చూడడం వాళ్ళకి ఇష్టమంటూ అక్షయ్ ఆసక్తికర కమెంట్స్ చేశాడు. సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మన పనిని మనం చేసుకుంటూ పోవాలని, అదృష్టాన్ని నమ్ముకోవాలన్న అమితాబ్ మాటలే తనకు స్ఫూర్తి అంటూ చెప్పుకొచ్చాడు అక్షయ్.